గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1,12,000 ఓట్ల లెక్కింపును అధికారులు పూర్తి చేశారు. అందులో 1,02,236 ఓట్లు చెల్లుబాటు కాగా 9,764 చెల్లవని అధికారులు ప్రకటించారు. అయితే కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 64,405 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకి 23,252 ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థుల మధ్య 41,153 ఓట్లు వ్యత్యాసం ఉంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యతల ప్రకారం ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక వచ్చిన మొత్తం ఓట్లలో 50% ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా అధికారులు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య రసవత్తర పోరు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 1,12,000 ఓట్ల లెక్కింపు అధికారులు పూర్తి చేశారు. ఇటు అందులో 1,02,236 ఓట్లు చెల్లుబాటు కాగా 9,764 చెల్లవని అధికారులు ప్రకటించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి 64,405 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకి 23,252 ఓట్లు వచ్చాయి. ప్రధాన అభ్యర్థుల మధ్య 41,153 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యతల ప్రకారం ఓట్లను లెక్కిస్తున్నారు. వచ్చిన మొత్తం ఓట్లలో 50% ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా అధికారులు ప్రకటిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య రసవత్తర పోరు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు. మోహన్, కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూసుకుంటే ఏదైతే ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరుగుతుంది. నిన్న ఉదయం 8 గంటలకి నుంచి ఈ కార్యక్రమం ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. నిర్విరామంగా వీరు సిబ్బంది కూడా 700 మందికి అపాయింట్ చేశారు. షిఫ్ట్ వైజ్ గా అపాయింట్ చేయడంతో ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇది నాకు మరికొంతసేపట్లో ఇంకా మరికొన్ని గంటల్లోనే దీనికి తెరపడనుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇక్కడ 4 రౌండ్ల లెక్కింపు అనేది జరిగింది. ఈ మొత్తం ఏదైతే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్కి భారీ ఆధిక్యత దిశగా దూసుకెళ్తున్నట్లు చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఇద్దరి మధ్య మనం ముందు నుంచి చెప్తున్నట్లుగా రాజ్ న్యూస్ ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని చెప్పాం. అదే విధంగా ట్రెండ్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. మొత్తం ఇప్పటి వరకు కూడా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 64,405 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖర్ మెజార్టీ లీడ్ లో ఉన్నారు. అలాగే ఈ దిట్ల వీరరాఘవులు 23,252 ఓట్లు. ఏదైతే మొత్తం మనం చూసుకోవచ్చు 1,12,000 ఓట్లు కౌంటింగ్ పూర్తయినాయి ఇప్పటికీ. అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ 50% ఓటింగ్ అనేది కౌంటింగ్ పూర్తయింది. ఇందులో మనం ఏదైతే ఈ పట్టభద్రులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసిన సందర్భంలో మనం చూసుకుంటే 3rd ప్లేస్ లో ఈ చల్లని ఓట్లు నెంబర్ అనేది ఎక్కువ ఉంది. 9,764 ఓట్లు చల్లనివిగా గుర్తించారు ఇప్పటి వరకు. 50% కే 9,700 అంటే సుమారు ఇంకా 50% ఉన్నాయి. ఇంకెన్ని వస్తాయి అనేది చూడాలి మనం. ఇప్పటికి ఇంకా లెక్కించే ప్రస్తుతానికి అయితే ఇంకా 106,000 ఓట్లు పైగా ఇంకా లెక్కించాల్సి ఉంది. ఇది కూడా ఒక 3 అవర్స్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే కట్టలు కట్టేసి ఉన్నాయి, చాలా ఈజీగా అయిపోతుంది, ఇప్పుడు పెద్ద సమయం పట్టదని చెప్పేసి ఇప్పటికీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి చెప్తారు. ఈ నేపథ్యంలోనే మనం అది ఏదైతే మిగతా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధిస్తారు అనే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి ఒక ట్రెండ్ అయితే
కనబడుతుంది. ఎందుకంటే 60,000 సుమారు 60,000కి పైగా ఇప్పటికీ పేరాబత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థి సాధించారు. ఇంకొక 50,000 ఓట్లు వస్తే సరిపోద్ది. అలాగే ఇంకా 106,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి వీటిలో 50% ఓటు కనుక పేరాబత్తుల రాజశేఖర్కి వస్తే అతన్నే అతనికే విజయం అనేది మనం చూసుకోవచ్చు. అధికారులు కూడా విజయాన్ని డిక్లేర్ చేసేస్తారు అక్కడికి. అప్పుడు లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్ ని కూడా మళ్ళీ ఇచ్చేస్తారు. సెకండ్ ప్రయారిటీ ఓటు కూడా వెళ్ళాలి అనే పరిస్థితి వస్తే మాత్రం ఈ ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనపడుతుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.